హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ నేర్చుకుందాం. ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ని A డాష్, B డాష్, C డాష్, D డాష్ అంటారు. సో వీటికి ఈక్వేషన్స్ ఏంటివి అంటే కరెక్ట్ గా ట్రాన్స్మిషన్ పారామీటర్స్ కి ఇన్వర్స్ లో ఉంటాయి కాబట్టి ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్. సో ఒరిజినల్ గా ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ని V1, I1 ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ V2 మైనస్ I2 గా రాస్తాం. సో అదే ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ లో అయితే కంప్లీట్ రివర్స్ లో రాస్తాం. V2, I2 ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ V1, I1. ఓకే, ఇక్కడ ఈక్వేషన్స్ ఎట్లా రాసుకోవాలి అంటే V2 ఈక్వల్స్ టు A డాష్ V1 ప్లస్ B డాష్ I1, I2 ఈక్వల్స్ టు C డాష్ V1 ప్లస్ D డాష్ మైనస్ I1. సో ఇవి ఈక్వేషన్స్ అన్నమాట. ఓకే, ఇక ఇండివిజువల్ పారామీటర్స్ ని ఎట్లా రాసుకోవాలంటే మనం ఆల్రెడీ కేసెస్ ఫార్మాట్ లో డిఫైన్ చేసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలంటే I1 ని 0 చేయాలి. I1 0 చేయడం అంటే పోర్ట్ 1 ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో పోర్ట్ 1 ఓపెన్ చేస్తున్నాము అంటే I1 0. సో V2 ఈక్వల్స్ టు A డాష్ V1, అలాగే సెకండ్ ఈక్వేషన్ I2 ఈక్వల్స్ టు C డాష్ V1. సో ఇక్కడ నుంచి A డాష్ ఈక్వల్స్ టు V2 బై V1, కండిషన్ ఏంటిది I1 ఈక్వల్స్ టు 0. అలాగే ఇక్కడ నుంచి C డాష్ ఈక్వల్స్ టు I2 బై V1 అట్ I1 ఈక్వల్స్ టు 0. 2/1 ఉంది. సో ఫార్వర్డ్ వోల్టేజ్ గెయిన్ V బై V ఉంది కదా, వోల్టేజ్ గెయిన్ అందులో అన్ని రివర్స్ వచ్చి ఉంటాయి. ABCD మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కూడా ఫార్వర్డ్ I బై V ఉంది, ఇంపెడెన్స్. సో ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్. అలాగే సెకండ్ కేసులో అబ్జర్వ్ చేస్తే V1 0 చేయాలి అంటే పోర్ట్ 1 షార్ట్ సర్క్యూట్ చేయాలి. దెన్ ఓన్లీ V1 ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఈ 2 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే V2 ఈక్వల్స్ టు B డాష్ మైనస్ I1, I2 ఈక్వల్స్ టు D డాష్ మైనస్ I1. సో ఇక్కడ నుంచి B డాష్ డిరైవ్ చేస్తే V2 బై మైనస్ I1, ఈ మైనస్ అలాగే ఉంటుంది. కండిషన్ అట్ V1 ఈక్వల్స్ టు 0. D డాష్ ఈక్వల్స్ టు I2 బై మైనస్ I1 అట్ V1 ఈక్వల్స్ టు 0. సో ఇది కూడా 2/1 రేషియో రాస్తున్నాం కదా. ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్, ఇది 2/1. సో సేమ్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, కరెంట్ బై కరెంట్ ఉంది కదా రేషియో. సో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.